పద్ధతి గురించి చెప్పుకుందాం. ఆగమన పద్ధతి. ఓకే, ఆగమన పద్ధతిని ఇంగ్లీష్లో ఏమంటాము? ఇండక్టివ్ మెథడ్ అని అంటాం. ఏమంటా? ఇండక్టివ్ మెథడ్ అని అంటాం. సరే, ఆగమన పద్ధతికి ఉండే మరికొన్ని పేర్ల మీద కూడా చాలాసార్లు క్వశ్చన్లు అడుగున్నారు. ఓకే, చూడండి. ఆగమన పద్ధతి, సూత్రీకరణ పద్ధతి, సూత్రస్థాపన పద్ధతి, అనుగమన పద్ధతి, అనుమానోపపత్తి పద్ధతి. సో ఇలా ఏ పేరుతో పిలిచినా మనం ఇండక్టివ్ మెథడ్ అని అంటాం. ఓకే, రైట్. సరే, ఓకే. ఆగమనం అంటే ఏంది? రాబట్టడం అని అర్థం. ఆగమనం అంటే రాబట్టడం అని అర్థం. ఈ ఆగమన పద్ధతి ఏ హేతువాదం నుంచి రాబట్టబడిందమ్మా? ఆగమన హేతువాదం నుంచి రాబట్టబడింది. ఆగమన హేతువాదం అంటే అర్థం ఏంటంటే ఇండక్టివ్ అప్రోచ్ అని. ఓకేనా? రైట్. సో ఆగమన హేతువాదం నుంచి రాబట్టబడినటువంటి పద్ధతి లేదా ఏర్పడినటువంటి పద్ధతి ఏదమ్మా? ఆగమన పద్ధతి. ఈ ఆగమన హేతువాదం ఎలాంటి హేతువాదం అంటే ఒక ప్రయోగాత్మక తార్కిక హేతువాదం. ఓకే, ఆగమన హేతువాదం ఎలాంటి హేతువాదం? ప్రయోగాత్మక తార్కిక హేతువాదం. ఇండక్టివ్ అప్రోచ్ ఈజ్ ఎక్స్పెరిమెంటల్ అండ్ లాజికల్ అప్రోచ్. సో అనేక సందర్భాలలో సత్యమైతే ఎల్లప్పుడూ సత్యమవుతుందనే నిర్ధారణను ఆగమన హేతువాదం అని అంటాం. ఆగమన పద్ధతి గురించి చెప్పట్లేదు నేను, ఆగమన హేతువాదం గురించి చెప్తున్నా. ఏదైనా ఒక విషయం అనేక సందర్భాలలో సత్యమైతే ఎల్లప్పుడూ సత్యమవుతుందనే ఆ యొక్క అభిప్రాయాన్ని, ఆ నిర్ధారణను ఏమంటాం మనం? ఆగమన హేతువాదం అని అంటాం. రైట్. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ 2012లో మీకు తెలిసిన ఫ్రెండ్ ఎవరో మన దగ్గరికి వచ్చి కోచింగ్ తీసుకొని గవర్నమెంట్ టీచర్ అయ్యారు. ఇది ఒక విషయం, జరిగినటువంటి ఒక విషయం, మీకు తెలిసినటువంటి ఒక విషయం. మరలా 2014 డిఎస్సిలో మీకు తెలిసినటువంటి మీ ఊర్లో ఒకరిద్దరు మళ్ళీ మన దగ్గరికి వచ్చి కోచింగ్ తీసుకొని స్ఫూర్తి కోచింగ్ సెంటర్ నెల్లూరుకి వచ్చి కోచింగ్ తీసుకొని మళ్ళీ గవర్నమెంట్ టీచర్స్ అయ్యారు. ఇది రెండవ విషయం. నెక్స్ట్ 2018 డిఎస్సిలో సో మీ సీనియర్లు అంతకుముందు 2-3 సార్లు వేరే దగ్గర కోచింగ్ తీసుకున్నా అసలు కనీసం పోటీలో కూడా లేనటువంటి ఒక డల్ స్టూడెంట్స్ కూడా మన నెల్లూరు స్ఫూర్తి కోచింగ్ సెంటర్కి వచ్చి కోచింగ్ తీసుకొని వాళ్ళిద్దరు కూడా గవర్నమెంట్ టీచర్లు అయిపోయారు. ఇప్పుడు మీకేమనిపిస్తుందమ్మ? స్ఫూర్తిలో కోచింగ్ తీసుకుంటే ఉద్యోగం వస్తుంది, రైట్? స్ఫూర్తిలో కోచింగ్ తీసుకుంటే ఉద్యోగం వస్తుంది అనే అభిప్రాయం మీలో ఏర్పడింది. అలా ఏర్పడడాన్ని ఏమంటామంటే, అలా ఆలోచన మీకు కలగడాన్ని ఏమంటామంటే ఆగమన హేతువాదం అని అంటాం. కాబట్టి ఆగమన హేతువాదం అంటే అర్థం ఏంటంటే ఒక విషయం అనేక సందర్భాలలో సత్యమైతే ఇంకా ఎల్లప్పుడూ సత్యమవుతుంది అనేటటువంటి అభిప్రాయాన్ని ఆగమన హేతువాదం అని అంటాం. ఆగమన పద్ధతి గురించి నిర్వచనం చెప్దాం. తగినన్ని మూర్త ఉదాహరణల సహాయంతో ఒక విషయాన్ని రాబట్టడం కానీ ఒక సూత్రాన్ని రాబట్టడం కానీ చేస్తే దాన్ని ఆగమన పద్ధతి అని అంటాం. ఎన్ని, తగినన్ని. ఓకే, వేటి ద్వారా? ఉదాహరణల ద్వారా. తగినన్ని మూర్త ఉదాహరణల సహాయంతో, ఓకేనా, ఒక సూత్రాన్ని రాబట్టడాన్ని కానీ ఒక విషయాన్ని సాధారణీకరించడాన్ని కానీ తెలియచేసే పద్ధతిని ఏం పద్ధతి అని అంట? ఆగమన పద్ధతి అని అంటాం. రైట్. సరే, ఒకసారి చూడండి. అయితే పౌలర్, జీవన్ అనే ఇద్దరు విద్యావేత్తలు ఆగమన పద్ధతికి 2 రకాల నిర్వచనాలు తెలియజేస్తున్నారు. ఎవరెవరు? పౌలర్, జీవన్. సో పౌలర్ ఏమని చెప్పాడు, జీవన్ ఏమని చెప్పాడు, ఇది ఇంపార్టెంట్ మనకి. ఓకే, దేని నుంచి? నిర్దిష్ట అంశాల నుంచి సాధారణీకరణాలు రూపొందించడాన్ని, నిర్దిష్ట అంశాల నుంచి సాధారణీకరణాలను రూపొందించడాన్ని ఆగమన పద్ధతి అంటారు. ఎవరి మాట చెప్పింది? పౌలర్. ప్రత్యేక సత్యాల నుంచి సాధారణ సత్యాలను
రూపొందించడాన్ని ఆగమన పద్ధతి అంటారు అని చెప్పింది ఎవరమ్మా? జీవన్. ఎస్, వెరీ గుడ్. సరే చూడండి, ఇక్కడ ఇది మామూలు జనరల్ నిర్వచనం, ఒక శాస్త్రవేత్త చెప్పింది కాదు. తగినన్ని మూర్త ఉదాహరణల సహాయంతో ఒకసారి చూడండి, ఈ రెండు తరచుగా అడుగుతూ ఉన్నారు. తగినన్ని మూర్త ఉదాహరణల సహాయంతో ఒక సూత్రాన్ని రాబట్టడాన్ని కానీ ఒక విషయాన్ని సాధారణీకరించడాన్ని కానీ ఆగమన పద్ధతి అంటారు. ఏ శాస్త్రవేత్త చెప్పాలి. నెక్స్ట్, అలా కాకుండా నిర్దిష్ట అంశాల నుంచి సాధారణ అంశాలను రూపొందించడమే ఆగమనము, పౌలర్. ప్రత్యేక సత్యాల నుంచి సాధారణ సత్యాలను రూపొందించడమే ఆగమనము. రైట్. అయితే రెండు ఒకేలాగా ఉంటాయి. చూడండి, ఇక్కడ నిర్దిష్ట, ఇది ప్రత్యేక. ఇదేంది? ఇది నిర్దిష్ట, ఇది ప్రత్యేక. ఇది సాధారణ, ఇది సాధారణ, రెండు సాధారణే. అయితే సత్యాలు అనే పదం నిర్వచనంలో వస్తే జీవన్ అంటే జీవితంలో సత్యాలు చెప్పాలి, జీవితంలో ఎప్పుడూ కూడా సత్యాలు చెప్పాలి అని గుర్తుపెట్టుకోండి. కానీ సత్యాలను వస్తే జీవన్, సత్యాలు రాకుండా కనుక నిర్వచనం ఉంటుంది పౌలర్. అయితే ఇంకా ఇంపార్టెంట్ ఏంది అంటే ఈ పద్ధతిలో ఉండే అభ్యసన సూత్రాలు ఏంది? అభ్యసన సూత్రాలు చూడండి, ఇక్కడ ప్రత్యేక అంశాల నుంచి సాధారణీకరణాలు, అభ్యసన సూత్రాలు. ప్రత్యేక అంశాల నుంచి సాధారణీకరణాలు, ఉదాహరణల నుంచి సూత్రాలు, మూర్త అంశాల నుంచి అమూర్త అంశాలు. ఈ మూడు అభ్యసన సూత్రాలు కలిగినటువంటి బోధనా పద్ధతి ఏది అని అంటే, ఓకేనా? రైట్. సో ఒకటి సాధారణీకరణాలు, సిద్ధాంతాలు, ఓకేనా? సూత్రాలు, నియమాలు, సాధారణీకరణాలు, సిద్ధాంతాలు. నెక్స్ట్ నిర్వచనాలు, లేకపోతే అనుమితులు. అనుమితులు అంటే ఏదైనా ఫలితాలు రాబట్టడం, 4-5 ఉదాహరణల ద్వారా ఒక స్థిరమైన ఫలితాన్ని రాబట్టడాన్ని అనుమితులు అని అంటాం. చూడండి, ఇక్కడ ఫార్ములే. నెక్స్ట్ లాస్, బాయిల్ లా, చార్లెస్ లా అంటాం చూడు, అలాగా లాస్, జనరలైజేషన్స్, థియరమ్స్, డెఫినిషన్స్, ఇన్ఫరెన్సెస్, ఇలాంటివి ఒక పాఠ్యాంశంలో ఉండే ఇలాంటివి బోధించడానికి మిక్కిలి అనువైనటువంటి పద్ధతి ఏది అంటే ఈ క్రింది వాటిలో ఆగమన పద్ధతి ద్వారా బోధించడానికి తగని భావన అనిచ్చి మూడిటిలోటి ఇచ్చేసి ఒకటి సమస్య అనివచ్చు, అర్థమైందా? ఒకటి స్వీకృతము అనివచ్చు. సో ఈ 6 లేనిదేదో అది ఈ పద్ధతికి తగనిది అని మీరు ఐడెంటిఫై చేయగలగాలి. ఓకే, దానికి ఎగ్జాంపుల్ ఏంది సార్? ఇదిగో చూడండి, I = PTR/100. ఈ సూత్రం బోధించడానికి అనువైనటువంటి పద్ధతి ఏది? సో గత డిఎస్సిలో అడుగున్నాం. ఏమని అడిగాడు? ఇదిగో చూడండి, P = 100I/TR. ఈ సూత్రాన్ని బోధించడానికి అనువైన పద్ధతి ఏది అని అడిగాడు. రైట్ ఆన్సర్ ఏంది? అది ఆగమన కాదు. సో మాతృ సూత్రం లేదా ప్రధాన సూత్రం బోధించేటప్పుడు ఆగమన పద్ధతి, దీని నుంచి వచ్చే సహాయక సూత్రం ఉంటుంది, హెల్పింగ్ ఫార్ములాలు. సో అలాంటి సహాయక సూత్రాలు బోధించేటప్పుడు మళ్ళా నిరూపించాల్సిన అవసరం లేదు, ఆగమన పద్ధతి అవసరం లేదు, నేరుగా సూత్రాన్ని ఉపయోగించి లెక్కలు చేసుకోవచ్చు, అంటే నిగమన పద్ధతి. కాబట్టి ఇలాంటి మాతృ సూత్రాలు, అలానే 2 బేసి సంఖ్యల మొత్తం సరి సంఖ్య. సో ఈ సాధారణీకరణాన్ని బోధించడానికి అనువైన పద్ధతి ఏది అంటే ఆగమన పద్ధతి. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకా చూడండి, ఇక్కడ త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు. దీన్ని బోధించడానికి అనువైన పద్ధతి ఏది అంటే ఆగమన పద్ధతి. సో దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం A = L/B. ఈ సూత్రాన్ని బోధించడానికి అనువైన పద్ధతి ఏది అంటే ఆగమన పద్ధతి. ఇలా ఏ సూత్రమైనా ఏ సాధారణీకరణమైనా బోధించడానికి అనువైంది ఏది అంటే ఆగమన పద్ధతి అని పెట్టేసేయాలి మనం. ఓకే, రైట్. నెక్స్ట్, ఈ పద్ధతిలో బోధించినప్పుడు లాభాలేంది, నష్టాలేంది? ఫస్ట్ లాభాలు చూద్దాం. ఇది ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి, శిశు కేంద్రీకృత పద్ధతి? ఇది ఎవరి కేంద్రీకృతమైన పద్ధతి? శిశు కేంద్రీకృతమైన పద్ధతి. రైట్. నెక్స్ట్, ఇలా విద్యార్థి స్వయంగా పరిశీలించి నేర్చుకుంటున్నారు కాబట్టి ఇది శాస్త్రీయమైన పద్ధతి. ఏ పద్ధతి ఇది? శాస్త్రీయమైన పద్ధతి. ఓకే,
నెక్స్ట్ సైకాలజీ కూడా అలా పిల్లవాడే స్వయంగా నేర్చుకోవాలని చెప్పుద్ది కాబట్టి ఇది మనోవైజ్ఞానికమైన పద్ధతి. సో అన్ని బట్టి పట్టకూడదు. శిశువు కనుక్కుంటున్నాడు కాబట్టి శిశు కేంద్రీకృత పద్ధతి. అది సైన్స్ కూడా అలా సొంతంగా పరిశీలించి తెలుసుకోవాలని చెప్పద్దు కాబట్టి సైంటిఫిక్ మెథడు, శాస్త్రీయమైనది. సైకాలజీ కూడా అలానే నేర్చుకోవాలి, మనం చెప్తే బట్టి పట్టకూడదు అని చెప్తుంది కాబట్టి మనోవైజ్ఞానికమైన పద్ధతి. రైట్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, గణితానికి ఇది చాలా సహజమైన పద్ధతి. దేనికి సహజమైన పద్ధతి అమ్మా? గణిత బోధనకు ఇది చాలా సహజమైనటువంటి పద్ధతి. ఎందుకంటే గణితంలోనే ఎక్కువ సూత్రాలు వస్తాయి. ఆ సూత్రాలను ఎక్కువగా ఆగమన పద్ధతిలో రాబట్టడానికి అవకాశం ఉంది కాబట్టి గణిత బోధనకు చాలా సహజమైనటువంటి పద్ధతి ఏది అంటే రైట్. ఈ పద్ధతిలో మనం బోధించినప్పుడు ఇది నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ద్వారా విద్యార్థులు సొంతంగా కనుక్కుండేటట్లు బోధించడం ద్వారా విద్యార్థులలో తార్కిక ఆలోచనలు, సృజనాత్మకత ఇలాంటి ఆలోచన సామర్థ్యాలు అభివృద్ధి చెందుతాయి. ఓకే రైట్. విద్యార్థులలో తార్కిక ఆలోచనలు, సృజనాత్మకత, నిర్మాణాత్మక ధోరణి, అంటే వాడే కనుక్కున్నటువంటి ఆ యొక్క ధోరణి, నిర్మాణాత్మక ధోరణులను పెంపొందించే పద్ధతి ఏది అంటే ఆగమన పద్ధతి. లాజికల్ థింకింగ్, క్రియేటివిటీ, కన్స్ట్రక్టివ్ థింకింగ్ ఇలాంటి ఆలోచనలను పెంపొందించే పద్ధతి ఏది అంటే ఆగమన పద్ధతి. ఓకే, ఈ పద్ధతిలో మనం బోధిస్తే విద్యార్థికి అనుమానాలు ఉంటాయా? సంపూర్ణ అవగాహనకు అవకాశం ఉండే పద్ధతి. అంటే 1, 2, 3, 4 తగినన్ని ఉదాహరణలు చూపించి ఇక్కడ ఎలా ఉంది పరిశీలించు, ఏం గమనించావు, ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది, అలా నంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ వాడికే సొంతంగా అర్థమయ్యేటట్లు చేస్తున్నాం కాబట్టి సంపూర్ణ అవగాహనకు అవకాశం ఉండేటటువంటి, సంపూర్ణ అవగాహనకు తోడ్పడేటటువంటి పద్ధతి ఆగమన పద్ధతి. అర్థమవుతుందా? రైట్. ఒకవేళ సూత్రం మర్చిపోయాడు, ఏం చేయొచ్చమ్మా? దాన్ని ఎలా రాబట్టుకోవాలో అడుగు తెలుసు కాబట్టి మళ్ళీ విద్యార్థి పునర్నిర్మించుకోవచ్చు. మధ్యలో సమస్యను వదిలేసి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఉదాహరణల ద్వారా రాబట్టుకునేది విద్యార్థే కాబట్టి. కానీ సూత్రం మర్చిపోతే సూత్రం విద్యార్థి మరిచిపోతే మళ్ళీ తిరిగి రాబట్టుకోవచ్చు. ఇవన్నీ లాభాలమ్మ. ఓకే రైట్. చూడండి, ఇక్కడ శిశు కేంద్రీకృతమైన పద్ధతి, శాస్త్రీయమైన పద్ధతి, మనోవైజ్ఞానికమైన పద్ధతి, గణితానికి చాలా సహజమైనటువంటి పద్ధతి, తార్కిక ఆలోచనలు, సృజనాత్మక ఆలోచనలు, నిర్మాణాత్మక ఆలోచనలు అభివృద్ధి చెందుతాయి, సంపూర్ణ అవగాహనకు అవకాశం ఉండేటటువంటి పద్ధతి, సూత్రం మర్చిపోతే విద్యార్థి మళ్ళీ రాబట్టుకోవచ్చు. ఓకే రైట్ నాన్న. అయితే ఏ దశ విద్యార్థులకి ఇది అనువైందమ్మా? చిన్న పిల్లలకి, అంటే ప్రాథమిక స్థాయికి అనువైనటువంటి పద్ధతి. లాస్ట్ వన్, ప్రాథమిక స్థాయికి అనువైనటువంటిది. ప్రాథమిక స్థాయికి అనువైనటువంటి పద్ధతి. ఇవన్నీ కూడా మెరిట్స్. ఇప్పుడు డిమెరిట్స్ చూద్దాం. డిమెరిట్స్ అంటే ఏంది? లోపాలు. ఓకే, ఒక్క సూత్రం రాబట్టడానికి 1, 2, 3, 4, 5 తగినన్ని ఉదాహరణలు చూపించాలంటే ఇది సుదీర్ఘమైన పద్ధత, చిన్న పద్ధత? సుదీర్ఘమైనటువంటి పద్ధతి. అందువల్ల ఏమవుతుందమ్మా? కాలం వృధా అవుతుంది. సుదీర్ఘమైన పద్ధతి కాలము వృధా అవుతుంది. ఎందుకంటే నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ విద్యార్థి చేత పరిశీలింపచేసి వాడు కనుక్కునే దాకా వెయిట్ చేయాలి కాబట్టి కాలం వృధా అవుతుంది. అందువల్ల ఇది చాలా పెద్ద పద్ధతి. ఓకే రైట్. నెక్స్ట్, ఇది సూత్రం రాబట్టేంత వరకే. ఓకే, వాట్ నెక్స్ట్? A = L/B అని కనుక్కుంటాడు. సార్ దీన్ని చూస్తే LB పెంచితే వైశాల్యం వస్తుంది, LB పెంచితే వైశాల్యం వస్తుంది, LB మల్టిప్లై చేస్తే ఏరియా వస్తుంది. కాబట్టి ఏ దీర్ఘ చతురస్రంలోనైనా ఏరియా L/B సార్ కనుక్కుంటాడు. కానీ దానికి కావాల్సిన ప్రాక్టీస్ అనేది దీంట్లో ఉండదు. విద్యార్థికి కావాల్సిన అభ్యాసం లోపించి ఉంటుంది. ఏమి లోపించి ఉంటుందమ్మా? అవగాహనకు మాత్రమే తోడ్పడుతుంది కానీ, విద్యార్థుల అవగాహన కల్పిస్తుంది కానీ దానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ దీంట్లో ఉండదు. ఒక్కొక్కసారి ఆగమన హేతువాదం తప్పుపోయేదానికి అవకాశం ఉంది. ఒక్కొక్కసారి ఆగమన హేతువాదం ఏమవుతుందమ్మా? తప్పుపోయేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ మన విద్యార్థికి
కాకిని చూపించి ఎగిరింది, పక్షి ఎగిరింది అని చెప్పి. గద్దను చూపించి పక్షి ఎగిరింది అని చెప్పాం. కోకిలను చూపించి అది కూడా పక్షి ఎగిరింది. ఓకేనా? నెక్స్ట్ ఈసారి రామచిలుకను చూపించి పక్షి ఎగిరింది అని చెప్పాం. ఎగిరేవన్నీ అటు చెప్తే పర్లేదు, పక్షులన్నీ ఎగురుతాయని చెప్తే పర్లేదు. ఎగిరేవన్నీ పక్షులే అనే భావన వాడిలో సాధారణీకరింపజేసామనుకో. ఇంకొక రోజు విమానం ఎగురుతూ ఉన్నాం. అమ్మ అమ్మ చూడు పక్షి ఎగరతా ఉంది అని అంటాడు. అంటే అక్కడ ఆగమనంలో ఏర్పడిన హేతువాదం తప్పుపోయే అవకాశం ఉందా లేదా? కాబట్టి మనం 2, 3, 4 ఉదాహరణల ద్వారా ఒక సాధారణీకరణానికి వచ్చేస్తే ఒక్కొక్కసారి ఆ సాధారణీకరణాలు, ఆ ఆగమన పద్ధతిలో ఏర్పడిన సాధారణీకరణాలు తప్పుపోయే అవకాశం ఉంటుంది. అంటే ఆగమన హేతువాదం సంపూర్ణ నిర్ణయాత్మకం కాదు. ఆగమన హేతువాదం సంపూర్ణ నిర్ణయాత్మకం కాదు. ఓకే, అయితే చూడండి ఇక్కడ చూడండి. ప్రాథమిక దశలో పిల్లవాడికైతే ఇది చూడు ఏం గమనించినావు, ఇది కూడా చూడు ఏం గమనించావు, సో ఇది కూడా చూడు ఏం గమనించావు, ఇది కూడా చూడు ఏం గమనించను, అంటే దీన్ని బట్టి ఏం చేయొచ్చు ఇలా అడిగితే వాడు ఓకే. మరి మీలాంటి ఉన్నత స్థాయి పిల్లలకు, ఓకే, ప్రాథమిక ఉన్నత స్థాయి పిల్లలకు లేదా ఉన్నత స్థాయి హై స్కూల్లో ఉండే పిల్లలకు మనం ప్రతిరోజు అట్టముక్కలో కాగిత ముక్కలో తీసుకొని దీన్ని చూడు దీన్ని చూడు దీన్ని చూడు అని చెప్తే వాళ్ళకి విసుగు కలిగే అవకాశం ఉందా లేదా? కాబట్టి ఉన్నత స్థాయి విద్యార్థులకు విసుగు కలుగుతుంది, ప్రతిభావంతులకు విసుగు కలుగుతుంది. పెద్ద పిల్లలకి ఉన్నత స్థాయి విద్యార్థులకి పద్ధతి విసుగు కలుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, క్లియర్. కాబట్టి మెయిన్ థింగ్ చూడడం, సుదీర్ఘమైన పద్ధతి కాలం వృధా అవుతుంది. అవగాహనకు తోడ్పడుతుంది కానీ అభ్యాసం అనేది లేదు. అవగాహనకు తోడ్పడుతుంది కానీ ప్రాక్టీస్ అనేది లోపించి ఉంటుంది. ఒక్కొక్కసారి ఆగమన హేతువాదం తప్పుపోతుంది. అంటే ఆగమన హేతువాదం సంపూర్ణ నిర్ణయాత్మకం కాదు. ఓకేనా? రైట్. అయితే ఉన్నత స్థాయి విద్యార్థులకి పద్ధతి విసుగును తెప్పిస్తుంది. ఇవన్నీ లోపాలుగా మనం చెప్పుకోవాలి. ఓకే, సో మెరిట్స్లో చెప్పుకుంటే ఏం చెప్పుకున్నామా? శిశు కేంద్రమైనది, శాస్త్రీయమైనది, మనోవైజ్ఞానికమైనది, గణితానికి సహజమైనటువంటిది, తార్కిక ఆలోచనలను, సృజనాత్మకతను, క్రియాత్మక నిర్మాణాత్మక ఆలోచనలను పెంపొందిస్తుంది, సంపూర్ణ అవగాహనకు తోడ్పడుతుంది, సూత్రం మర్చిపోతే మళ్ళీ తిరిగి నిర్మించుకోవచ్చు, ఇలా చెప్పుకున్నాం మనం మెరిట్స్లో. సో డిమెరిట్స్లో చూడబోతే సుదీర్ఘమైంది, కాలం వృధా అవద్దు, అవగాహనకు తోడ్పడుతుంది కానీ ప్రాక్టీస్ని గురించి ఇది తెలియచేయదు. నెక్స్ట్, ఒక్కొక్కసారి తప్పుపోయే అవకాశం ఉంది. అందువల్ల ఆగమన హేతువాదం సంపూర్ణ నిర్ణయాత్మకం కాదు అని చెప్తున్నాం. నెక్స్ట్, పెద్ద పిల్లలకు, ఉన్నత స్థాయి విద్యార్థులకు బోధనలో విసుగుని తెప్పిస్తుంది అని చెప్తున్నాం. ఇది ఆగమన పద్ధతిలో ఉండే మెరిట్స్, డిమెరిట్స్. ఒక్కసారి అడిషనల్ పాయింట్స్. సోషల్ ఒకసారి చూడండి. మరి సోషల్ స్టడీస్లో ఎలాంటి పాఠాలు చెప్పవచ్చు దీన్ని? రైట్, చూడండి. భూమి నుంచి ఎత్తుకుపోకొలది ఉష్ణోగ్రత తగ్గుతుంది, పెరుగుతుందా? తగ్గుతుంది. రైట్. ఈ సాధారణీకరణాన్ని మనం విద్యార్థికి ఎలా చెప్పాలంటే, భూమి నుంచి ఎత్తుగా ఉండే కొన్ని ప్రాంతాలు ఉదాహరణగా పిల్లవాడికి చెప్పాలి. తిరుమల ఎలా ఉంటుంది? ఎందుకు? ఎత్తులో ఉంది కాబట్టి. సిమ్లా ఎలా ఉంటుంది? సిమ్లాలో ఎలా ఉంటుంది? చాలా ఎందుకని? సముద్ర మట్టం నుంచి చాలా ఎత్తైన ప్రాంతం కాబట్టి. ఓకే. డార్జిలింగ్ ఎలా ఉంటుంది? చల్లగా. ఎత్తైన కొండ ప్రాంతాలలో, సముద్ర మట్టం కంటే చాలా ఎత్తులుగా ఉండేటటువంటి ప్రాంతాలలో ఉష్ణోగ్రత చల్లగా ఉంటుంది. సో సిమ్లా చూడు, డార్జిలింగ్ చూడు, ఊటీ చూడు, నైనిటాల్ చూడు, తిరుమల చూడు, చల్లగా ఉంటుంది. కాబట్టి భూమి నుంచి ఎత్తుకుపోకొలది ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఇలా బోధిస్తే అది ఏ బోధనా పద్ధతి అమ్మా? ఆగమన పద్ధతి. ఓకే. నెక్స్ట్, కొన్ని తీర ప్రాంతాలు ఎగ్జాంపుల్గా తీసుకుందాం. నెల్లూరు తీర ప్రాంతం, విజయవాడ తీర ప్రాంతం, కృష్ణా అనేది ఉంది కదా, రైట్. చెన్నై తీర ప్రాంతం. ఓకేనా? సో చెన్నైలో జనసాంద్రత ఎక్కువ, నెల్లూరులో జనసాంద్రత ఉదయం డ్యూటీకి పోవాలంటే అరగంట పడుతుంది ట్రాఫిక్లో ముందుకు దాటిపోవాలంటే. ఓకేనా? విజయవాడలో జనసాంద్రత. కాబట్టి తీర ప్రాంతాల వెంబడి జనసాంద్రత అధికము. ఇలా ఉదాహరణలు ముందు చెప్పి జనరలైజ్ చేసేస్తే ఇదే బోధనా పద్ధతి అమ్మా? ఆగమన పద్ధతి. ఇలా సోషల్ ఎగ్జాంపుల్ అడగవచ్చు. సో సైన్స్, లోహాలన్నీ వేడి చేస్తే వ్యాకోచిస్తాయి, దీన్ని చెప్పాలా? ఇనుము వేడి చేస్తే వ్యాకోచిస్తుంది, అల్యూమినియం వేడి చేస్తే, రాగి వేడి చేస్తే, సో లోహాలన్నీ వేడి చేస్తే
వ్యాకోచిస్తాయి. ఇలా ఒక 4-5 ఉదాహరణలు చెప్పి అందువల్ల లోహాలన్నీ వేడి చేస్తే వ్యాకోచిస్తాయని ఒక స్థిరమైన సాధారణీకరణాన్ని బోధిస్తే ఇదే బోధనా పద్ధతి. ఓకే, ఆగమన పద్ధతి. ఈ విధంగా మనము ఏ సబ్జెక్ట్లోనైనా ఈ పద్ధతిని ఉపయోగించి ముందు ఉదాహరణలు చెప్పి పిల్లలకే ఓకే ఇంకన్నిట్లు ఇలానే జరుగుతుంది అనే భావన సొంతంగా వారిలో ఏర్పడేటట్టు చేస్తే అదే బోధన పద్ధతి అమ్మ, ఆగమన పద్ధతి. క్లియర్.